మెగానే టీవీ. ఏపీలో ఓవైపు లడ్డు రాజకీయం కాకరేపుతుంటే మరోవైపు కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ప్రచారం మొదలైంది. అది కూడా మంత్రివర్గంలో మార్పులకు సంబంధించింది కావడంతో రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మరి నిజంగానే కొత్త మంత్రులు రాబోతున్నారా? శాఖలు ఏమైనా మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం పాలనలో రాజకీయంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. వైసీపీ లక్ష్యంగా కొత్త వ్యూహాలతో అడుగులు వేస్తుంది. తాజాగా లడ్డు వివాదంలో ఏకసభ్య కమిషన్ నియమించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త శాఖ రూపకల్పన చేస్తూ మంత్రివర్గంలో ఆమోదించారు. ఈ శాఖను కొత్త మంత్రికి అప్పగించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న వేళ మంత్రుల పనితీరుపైన నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు మంత్రులు పాలనాపరంగా పార్టీ వ్యవహారాల్లో ఏ స్థాయిలో పనిచేస్తున్నారో క్షేత్రస్థాయి నుంచి సేకరించిన వివరాలను బయటపెట్టారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా కొందరు మంత్రుల పనితీరు పైన ఇంకా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సానుకూల అభిప్రాయంతో లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ పైన కొంతకాలంగా ప్రచారం సాగుతున్నా పనితీరు మెరుగుపరుచుకునేందుకు మంత్రులకు ముఖ్యమంత్రి సమయం ఇస్తూ వచ్చారు. కాగా క్యాబినెట్లో అవసరమైన మార్పులు చేసే అవకాశం కనిపిస్తుందనే చర్చ ప్రభుత్వంలో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు చేస్తూ నిర్ణయం చేశారు. ఈ మేరకు సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇన్నోవేషన్తో కలిసి కొత్త శాఖగా ఆమోదించారు. అయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ వద్ద ఉంది. దీనికి అదనంగా ఇన్నోవేషన్ శాఖ జత చేశారు. పవన్ తన వద్ద ఉన్న శాఖల్లో ప్రధానంగా పంచాయతీరాజు, అటవీ శాఖ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. కాగా మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ కేబినెట్లో అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించి చాలా రోజులవుతుంది. ఎమ్మెల్సీగాను నాగబాబుకు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు ఈ కొత్త శాఖ పవన్ వద్దే కొనసాగిస్తారా, లేక ఆయన నుంచి సోదరుడు నాగబాబుకు అప్పగించి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం ఇస్తారా అనే సమీకరణాలపైన ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత కేబినెట్ విస్తరణ, మార్పులు చేర్పులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.